అందరికీ నమస్కారం. పొద్దున్న లేచిన ఈరోజు చిన్న చిన్న పునుగులు దొరుకుతాయండి, తిందామని చెప్పి అయితే ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు వేడివేడిగా వేసిస్తాను తినండి చెప్పి అయితే వేడివేడి వేసి ఇచ్చారనమాట. వీళ్ళ దగ్గర మెయిన్లీ అల్లం చట్నీ టాప్ ఉంటుంది. నెక్స్ట్ అయితే కొబ్బరి చట్నీతో టేస్ట్ చేశాను. మా సైడ్ చట్నీలు చాలా బాగుంటాయి అనమాట టేస్ట్. మళ్ళీ ఇంకా హాఫ్ ప్లేట్ అయితే తెప్పించుకున్నాను. ఇంకా లాస్ట్ లో మెత్తని పూరి ఏమన్నా అనమాట. నాకు పూరి ఇప్పుడు మెత్తగా ఉండాలి. ఫస్ట్ ఫినిష్ చేసుకుని వచ్చేదారులు ఏంటంటే కోకోనట్ క్యాచ్ చేస్తున్నాను. మా సైడ్ కోకోనట్ అసలు దొరకట్లేదు. మనసు ఏంటంటే కొబ్బరి బొండాలు తీరనమాట అండి. ఈ రోజు అయితే 3 బాటిల్ పట్టుకెళ్తున్నాను. ఇంకెళ్ళేదారు ఈ లోపల ఎక్స్ కావాలని ఫోన్ వస్తే ఇంకా ఎక్స్ కూడా క్యాచ్ చేసా. అలాగే బీచ్ కి వెళ్దాం చెప్పి బయలుదేరాను. మామలాపురం పక్కన వాటర్ రివర్ ఉంటుంది. మామలాపురం పీపుల్స్ అందరికి హ్యాంగ్ అవుట్ ప్లేస్ అనమాట ఇది. పట్నం సెంటర్ కి అయితే వచ్చామండి. ఇక్కడ ఒక సోడా షాప్ చూసాను. ఏంటి సోడా అని చెప్పి వెళ్తే ఏ సోడా 5 రూపాయలు అంట. స్వీట్ అండ్ కలర్ ఏదైనా సరే సాల్ట్ గానీ. నేను 5 రూపాయలు సోడాలు వేస్తున్నాను. నాకైతే అసలు అర్థం కాలేదు. ఈయనైతే 40 సంవత్సరాలు అయితే సోడాలు అమ్ముతున్నారంటే ఇక్కడ రూపాయలు మీకు కిడుతుందా అంటే సరిపోతుందమ్మా అని చెప్పారు అనమాట. ఎంత మంచి ఆయనండి. బయలుదేరనమాట. దాని ముందర ఓఎన్జీసీ అని చెప్పి వస్తుంది అనమాట. దీంట్లో ఏం చేస్తారు అసలు ఎవరికి ఏం తెలియదు. దీనిపైన డ్రోన్స్ కూడా ఎగరేయకూడదు అని అయితే ఇక్కడ రాసుంది. ఇక గాడ్ బ్యాక్ సైడ్ రోడ్ ఉంటుంది అనమాట అండి. దాని పక్కన సముద్రం అనమాట. చాలా సార్లు నైట్ టైమ్స్ అయితే చాలా సార్లు వస్తూ ఉంటాం మేము. మొత్తానికి బీచ్ లో దిగాను అనమాట. ఎన్ని రాళ్ళు పెట్టేది ముందు రాళ్ళు ఉండి కాదు. ఇక్కడ కనిపిస్తుంది చూసారు 2 రిగ్స్ అనమాట. అయ్యి మా చిన్నప్పటి నుంచి వస్తున్నాం వాటిని కొట్టుకొచ్చినాయి అనమాట అండి. అప్పుడు ఏంటంటే వాటి మీద ఎక్కడం కూడా ఉండేది ఆ టైంలో. మరి ఇప్పుడు అయితే లేదనమాట. సముద్రం చాలా ఎదరికి వచ్చేసింది. ఇంక రాళ్ళు కూడా అందుకే వేసారనమాట అండి. లేదంటే ఓన్ చేసి గోడ ఎగిరిపోద్ది అనమాట. ఇది నాకు మంచి హ్యాంగ్ అవుట్ ప్లేస్ అనమాట. ఎప్పుడు వచ్చినా ఇక్కడ అని చెప్పి అయితే కూర్చుంటాను. దాని ప్లెజెంట్ గా అనిపిస్తుంది. ఇది చూడండి బ్లాక్ గా ఉందనమాట. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది వేస్టేజ్. నల్లగా మెరిసిపోతుంది అనమాట అండి. ఇది గోల్డ్ లా కనిపిస్తుంది నాకైతే. కొమరగిరిపట్నం సెంటర్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఇప్పుడు వెళ్ళలేదనమాట. నేను ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. ఇక్కడ అన్నచల్లి గట్టు వస్తుంది అనమాట. చూద్దాం కదా వెళ్ళాను. బట్ చాలా దూరం నడిచి అయితే వెళ్ళాలంటండి. చిన్న రేవ్ అయితే వచ్చింది అనమాట అండి. ఇక్కడ నుంచి అవతలకి పంటలు అయితే దాటితాయంట. ప్రజెంట్ ఏంటంటే వేటలు లేవనమాట. అందుకే ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి బోట్స్ అవన్నీ. వెళ్ళిపోతాను ఆ టైంకి బస్సు అయితే వస్తుంది అనమాట. ఇంక నుంచి రోడ్డు ఉన్నది డెడ్ అని అనమాట. ఇంకెలా వెళ్ళిపోతే ఇలా గోదావరి వచ్చేస్తుంది అంతే. అంటే ఇక్కడ దాకా వచ్చి తిరిగి వెనకైతే వెళ్ళిపోతుంది అంటే బస్సు. ఒకటే ఉంటుంది అంటే బస్సు. అదే అటు నుంచి అటు ఇటు తిరుగుతూ ఉంటుందంట. ఇది వచ్చేసి ఇంకొక పాయ అనమాట. బీవీసీ కాలేజ్ కుర్రోళ్ళందరూ మానేసి ఇక్కడికి కూర్చుంటారు. ఎంతమంది వాళ్ళు బీవీసీ కాలేజ్ చదివారంటే కామెంట్ చేసింది. మా అన్నయ్య కానీ మా ఫ్రెండ్స్ కానీ చాలా మంది అనమాట. అందరు ఇక్కడే చదువుకున్నారు. ఇంక మనం వెళ్ళినప్పుడు ఎట్లా ఏంటంటే చుండూరు కాకుండా బార్డర్ స్కూల్ ఏడుకోట దగ్గర నుంచి కొత్తగా రోడ్డు అయితే వేసారని చెప్పి లాస్ట్ టైం మాకు వీడియోలో చెప్పాను. ఇంకా ఆ రోడ్డు నుంచి వచ్చారని జస్ట్ 10 నిమిషాలు బార్డర్ స్కూల్ వచ్చాం అనమాట. రోడ్డు కూడా చాలా బాగుంది. ఇదనమాట ఇంకా బార్డర్ స్కూల్ బ్రిడ్జ్. చాలా టైం కలిసి వచ్చిందండి. రోడ్డు కూడా చాలా బాగుంది. మళ్ళీ కొద్ది రోజులు పోతే రోడ్డు ఎలా అయిపోతే మనకైతే తెలియదు. ఒకవేళ వెళ్ళకపోతే మనకి వెళ్ళిపోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.